పేరు నాని గోల ఏంది పేరు నానికి ఏంటి పంచాయతీ ఎందుకు కేశినేని చిన్ని గారి చుట్టూతా మొత్తానికి కాన్సన్ట్రేషన్ చేసి ఏదో రకమైన పంచాయతీలో ఆయన్ని తీసుకొస్తూ ఉన్నారు. జనరల్గా ఒకటి ఉండిద్ది అనుకుంటా, కాయలు కాచే చెట్టుకే రాళ్ళ దెబ్బలని. మొత్తానికి వైబ్రెంట్ విజయవాడ వైబ్రెంట్ పెట్టి ఒక ఎప్పుడూ లేని విధంగా ఒక పెద్ద వైబ్రెంట్ విజయవాడ అని పెట్టి ఫస్ట్ టైం విజయవాడలో అమ్మవారి ఉత్సవాలని దేశంలో గర్వించే విధంగా ఒక అద్భుతంగా చేయాలని చూస్తున్నారు. అలా చేస్తే ఏమైతే జనరల్గా ఇప్పుడు మైసూరులో జరిగింది ఆ స్థాయిలో చేయటం ద్వారా అక్కడ ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటారు. అరే విజయవాడలో అద్భుతంగా చేశారు, కేశినేని చిన్ని గారి నాయకత్వంలో ఒక ఎంపీ ఇలా బాగా చేసి మంచి పేరు చేశారనేటువంటిది మంచి పేరు వస్తుంది ప్రభుత్వానికి కావచ్చు, ఆయనకి కావచ్చు. అది ఎందుకనో ఇష్టం లేదు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళకి. జనరల్గా ఇష్టం ఉండదు కాబట్టి సరే ఇష్టం లేదు, అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు, లేదా ఎక్కడైనా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు దాన్ని కొంత రాజకీయం చేయొచ్చు. కానీ ఇక్కడ చేస్తున్నటువంటి ప్రక్రియ ఏంటంటే 3 పనులు చేస్తున్నారు. ఒకటి అసలు ల్యాండ్ రాకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు, అసలు జరగకుండా ఉండాలని. రెండోది జరుగుతున్నటువంటి క్రమంలో క్లియరెన్స్ అయింది అనడంతో దీంట్లో అవినీతి అని చెప్పని ఒక గోల్ చేస్తున్నారు. ఇంకో గొడవ ఏం చేస్తున్నారు, అసలు ఇవన్నీ కాదు, ఇది అసలు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుందని ఇంకో గొడవ చేస్తున్నారు. ఎందుకనో ఆయన చుట్టూతా కేంద్రీకృతం అయ్యి ఆయన చుట్టూతా వివాదాలు చేసి ఆయన ఇమేజ్ పెంచుతున్నారు తప్ప ఎంపీ జనరల్గా ఇంత వివాదం కాకపోతే ఏంటి విజయవాడ ఉత్సవాల్లో ఏం జరుగుతుందని ప్రజలు గ్రహించరు. ఇది వివాదం అయ్యే కొంది ఇంత బాగా చేస్తున్నారా, విజయవాడ మొత్తం లైటింగ్తో అలరించబోతున్నారా, ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రజలు అటెన్షన్ వచ్చింది. 56 రోజులు అటెన్షన్ వచ్చేటప్పుడు జనరల్గా దాంట్లోకి వెళ్తూ ఉన్నారు. ఏం మురళి అంతేనా? పేరు నాని గారు బయట ఉన్నట్లుంది. ఒక్క నిమిషం బయట ప్లీజ్. ఎంపీ అంటే ఏమి లేదు, మొత్తం పీకేసి లోపలేసుకోవటమే అని చెప్పాను కొత్త నిర్వచనాన్ని కేశినేని శివనాథ్ అనేటువంటి అలియా చిన్ని ఈ సమాజానికి ఎంపీ అయితే ఇంత గొప్పగా దోషేయచ్చు అనమాట. ఈ పేరు నాని గారిని, అవినాష్ గారిని, ఎల్లంపల్లి గారిని, విష్ణు గారిని నేను ఇప్పుడు దాకా అసలు దాన్ని దృష్టి పెట్టలేదు. అసలు ఈ ఉత్సవాలు అయిపోయి రేపు ఈ గొల్లపూడిలో ఉత్సవాలు అయిపోయి అసలు ఇలా సంగతి తేల్చాను. ఒంగు ఏంటి నువ్వు తేల్చే, నువ్వు లెక్కెట్టుకో ముందు. ఏంటి సార్ మొత్తానికి పీకేట్ కొద్ది చురుకు అన్నట్టుంది. అంటే జనరల్గా రెచ్చగొట్టడం, అంతే, రెచ్చగొట్టి రాజకీయం చేయాలనుకోవటం. ఏంటి ఈ సబ్జెక్ట్లో నుంచి ఇప్పుడు ఆయన డైవర్ట్ చేయాలి, వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అలా కాన్సన్ట్రేషన్ చేస్తే ఎంపీ తప్పు అయింది. ఈ కార్యక్రమం నిజంగానే అయిపోయేంత వరకు ఆయన పనిలో ఉండాలి. సరే అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరు సవాల్ చేసుకున్నారు. ఆయన సవాల్ చేశాడు కదా, నిజంగా ఆయన దగ్గర తప్పులుంటే లేదా ఆయన దగ్గర నిజంగా రాజకీయానికి సంబంధించినటువంటి ఉంటే ఆయన వాటి మీద ఫైట్ చేయొచ్చు. అంతే, అంటే వ్యక్తిగతంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఫైట్ చేసుకోవటంలో, రాజకీయంగా విమర్శ చేసుకోవటంలో, తప్పులు చేస్తే చట్ట ప్రకారంగా ముందుకు వెళ్ళటంలో తప్పు లేదు. సరే, బట్ ఆయన ఏం చేస్తాడా, ఈయన ఏం చేస్తాడా అనేది ఉత్సవాలు అయిన తర్వాతనే ఎవరు బిగుతారనేది అప్పుడు తెలిసిద్ది. ఎవరెవరు బిగుతారనేది అప్పుడు తెలిసిద్ది. సరే, మొత్తానికి అది చూద్దాం మనం. అంటే కాలం చాలా విలువైంది, దాన్ని ఎవరు ఆపలేరు. మురళి ఏంటి ఇప్పుడు మొత్తానికి ఎవరెవరిది బిగుతారు? సార్ నిజంగా సార్, అంటే కేశినేని శివనాథ్ చిన్ని గారు విజయవాడ యొక్క వైబ్రేషన్స్ పెంచాలని, అమ్మవారికి జరుగుతున్నటువంటి శరన్నవరాత్రి మహోత్సవాలు మరింత వైభవంగా జరగాలని చెప్పేసి వాళ్ళు ఒక భారీ ప్లాన్ అయితే సెట్ చేశారు సార్. దానికి సంబంధించి సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి, ఆర్గనైజేషన్ ద్వారా గతంలో విజయవాడ ఎగ్జిబిషన్ అన్న పుస్తక ప్రదర్శన చాలా పేరు ఉంది సార్. వాటన్నింటినీ మళ్ళీ పునర్నిర్మించాలని ప్రయత్నం చేశారు. అయితే విజయవాడలో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని వేరే ఉపయోగించేయడంతో దీనికోసం ప్రత్యేకమైన స్థలం కావాలి విజయవాడ చూస్తే ఆ గొల్లపూడిలో దొరికింది సార్. అయితే అది బందర్కు సంబంధించినటువంటి స్థలం. దాంతో ఇందులో పేరు నాని గారు ఎంటర్ అయ్యారు. ఎప్పుడైతే పేరు నాని గారు మా వెంకటేశ్వర గుడి స్థలం దొబ్బేస్తున్నారని చెప్పారో
మొత్తం మీద టీడీపీ వాళ్ళు ఏం చేశారు, ఆయన 2007లో 5 ఎకరాల భూమిని తీసుకున్న వ్యవసాయాన్ని బయటికి తీసుకొచ్చారు. దీంతో పేరు నాని గారికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఇంకా ఆయన నిన్న మాట్లాడారు, మొన్న మాట్లాడారు, ఈ రోజు మాట్లాడారు. అయితే శివనాథ్ చిన్ని గారు దాని పక్షాన్ని ఏదైతే ఆ భూములు అట్టుకుంటే న్యాయపరంగా వెళ్ళారు, న్యాయస్థానాన్ని తెచ్చుకున్నారు, వాళ్ళు వర్క్ చేసుకుంటారు. కేసీఆర్ చిన్ని గారు కూడా మాట్లాడారు. నిజమే, నువ్వు చేసిన ప్రతి ఆరోపణకి నీ దగ్గర ఏ ఆధారంలో ఎదురు బదురు కూర్చొని మాట్లాడుకుందాం, నేను రెడీ. నిజంగా ఒక ఆరోపణ రుజువు చేస్తే కనుక నేను రాజకీయాల నుంచి బయటకు వెళ్ళిపోతాను చిన్ని గారు చెప్పారు. సో మొత్తం మీద ఆ బయట ఉంది సార్, ఇందాక మనకే మొత్తం మీద దీంతో ఒక్కసారిగా కూడా పాలిటిక్స్ అయితే చిన్ని గారు మాత్రం చాలా క్లియర్ కట్ గా ఎవరు ఎన్ని అన్నా సార్. ఎప్పుడు కూడా జనరల్గా రాజకీయాలలో రెచ్చగొట్టడం అనేటువంటిది ఒక విధానం. రెచ్చగొట్టితే ఆ రెచ్చగొట్టారని చెప్పని మనం అటువైపు డైవర్ట్ అయ్యామా బుక్ అయిపోయినట్టే. అంటే మన పని మనం ఎంత బాగా సమర్థవంతంగా మంచి కోసం ప్రయత్నం చేసి మంచి కోసం వెళితే అంత దైవభక్తి కలిసి వచ్చింది, దేవుడు సహకరిస్తాడు, మంచిగా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. వైబ్రెంట్ విజయవాడ ఉత్సవాన్ని చక్కగా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే తర్వాత ఇక వీళ్ళకు ఆ గోల ఏందో, ఆ రచ్చ ఏందో, ఆ రంబోలా ఏందో, ఎవరు రంబోలా ఆడతారనేది అప్పుడు కొంచెం మజా ఉండిద్ది. ఇప్పటి వరకు కుల రవీంద్ర ఒక్కరే ఆయన యుద్ధం చేస్తూ ఉన్నాడు. సరే, ఆయన గోలేదో ఆయన పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఇంకొక ఇద్దరు గెలిచుకున్నాడు. అంటే శత్రువులు పెంచుకోకూడదు, ఇప్పుడు శత్రువులను తగ్గించుకోవాలి. శత్రువులను ఎప్పుడైతే పెంచుకున్నామో అప్పుడు ఎవరు ఎటు నుంచి పీకుతారో తెలియదు. అందుకని రాజకీయాల్లో ఉన్నప్పుడే శత్రువులను తగ్గించుకోవటం అనేది, శత్రువులను పెంచుకోకుండా ఉండటం అనేది ఒక నీతి. సరే, అది ఇప్పుడు ఎందుకు మురళి సరే